ఎరా కుక్క ప్రభు మొరగడానికి వచ్చావు. నేను కాన్ఫిడెన్స్ అలా అమ్మాయి ముందర చెప్పేసిన అది బటర్ మిల్క్ రైతారా. ఆ అమ్మాయికి నవ్వు ఆగలేదు. అమ్మాయి కూడా ఆ అమ్మాయి ఇది తెస్తుంది కదా ప్లేట్ బౌల్, అది నవ్వు ఇక్కడ ముందర పెట్టుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. వీడు అమ్మాయి ముందర షేమ్ అయిపోయినాడు. మళ్ళీ బటర్ మిల్క్ తెచ్చింది ఆ అమ్మాయి. సరే ఇది ఆ అమ్మాయి మెన్షన్ చేసి చెప్తా ఉందిరా, సరే ఇది సార్ బటర్ మిల్క్ అని చెప్పి. నా వల్లే కాలేదు మచ్చ, నవ్వి చచ్చిపోయినా నేనైతే. నీ అమ్మ అడిగితే ఏమంటాడా బటర్ మిల్క్ వచ్చా నాకు తెలుసురా అని. అమ్మాయి కూడా భయంకరంగా నవ్వి. నేను చెప్పాను నా మొహం పైన, రే ఎర్రిపుక్క ఇది రైస్ కి ఇస్తారా బటర్ మిల్క్ ఇంకా తేలేదు అంటే, అవును సార్ ఇది కాదండి ఆ అమ్మాయి కూడా చెప్పింది. అయ్యో సచ్చి నవ్వి నా వల్ల కడుపు ఊదిపోయింది మచ్చ. అప్పుడు నాకు ఇచ్చాలు అయ్యో ఎర్రిపుక్క అయిపోయింటాడు. అమ్మాయి బిల్ తెచ్చి ఇచ్చేప్పుడు కూడా ఓ నవ్వుతా ఉంది. పాపం వీడు వాళ్ళ అక్క ఫోన్ చేసి నన్ను వెళ్ళిపోయినాడు. వీడు అట్ట నవ్వినంటారా నేనా. అందుకే వాడికి చెప్పింది తులసి గాడికి చెప్తా ఉంటే వాడు చెప్పద్రా అని. ఎర్రి పూకోడికి బాటర్ మిల్ తెలియదు మళ్ళీ హైదరాబాద్ లో పోయి వర్క్ చేస్తున్నాడు మా అట్టగాడు. వా ఫోన్ చేద్దాం అంటే మీరెంత కిందికి మీనికి కాళ్ళు రాకి మెసేజ్ పెట్టినా అనుకుంటా ఫోన్ లేపను. నాకు తెలుసు మీరు చిల్లర చేస్తారని నాకు తెలుసు. గెలికేది చాలా ఉంది. అరే అంటే నీకు తెలీదు అని కాదు మావా, జస్ట్ నీకు ఇదిగా చెప్తారా. వాడు ఫోన్ చేస్తాడు. ఏం బా బటర్ మిల్క్ అంట. పాటలాపు స్పీకర్ అందేది. హలో ఏం బా బటర్ మిల్క్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఏం బా మళ్ళీ పోదాం రెస్టారెంట్ కి. ఓరే నాయనో వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. సార్ నువ్వు చెప్పు కానీ. లేదు మా ఈడ బయట ఉన్నా. బయట ఉన్నాడ్రా. కాదురా ఆ అమ్మాయి రైతా తెస్తే ఎందుకు బటర్ మిల్క్ అన్నావు? ఆ అమ్మాయి సర్వ్ చేస్తాను కదా. అంటే అది రామ్ కాదురా కాదురా అమ్మాయి రైస్ వేస్తా ఉంది, నువ్వేం చెప్పాలా? లేదు నాకు వద్దు బటర్ మిల్క్ తేండి, బటర్ మిల్క్ కావాలి అని చెప్పుంటే ఓకే. ఆ అమ్మాయి కూడా గుమ్మ సర్వ్ చేయకుండా వెళ్ళిపోయి ఉంటుంది. నువ్వు ఆ రైతాకి చూపించి నాకు అది వేయమంటే వాడు అడుగుతున్నాడు మామ అది వేయండి. నా వల్ల కాలా. నేను చెప్పేసా మామ మీద రే అది రైతారా అంటే ఓ మళ్ళీ నాకల్లా చూస్తున్నాడు ఎరుపుకోడు. ఏ కొత్త మీరా బటర్ మిల్క్ తేడా లేదు నాకు కూడా. దాని స్పెల్లింగ్ చెప్పరా చూద్దామా? బటర్ మిల్క్ స్పెల్లింగ్ చెప్పా. మామ ఎప్పుడైనా వచ్చి పోసుకున్నప్పుడు ఇది గుర్తొచ్చేస్తే నవ్వుకుంటా పోసుకుంటాను నేను. నా వల్ల కాదు మామ. మీకైతే చెప్పాలని ఎంత నేను తెలుసా. నాకైతే నీకు వీడికి స్నానం చేసుకున్నప్పుడు కూడా గుర్తొచ్చేది ఒకడే నవ్వుకునేది బాత్రూమ్ లో. ఏం కొత్త నొప్ప? ఏం మాట కొడుస్తావా? మాట్లాడు చెప్పచ్చా. నువ్వు చేసిందే చెప్పా, మళ్ళీ మాట ఇంకొత్త క్రియేట్ చేసింది నేనా? జరిగింది చెప్తా మచ్చా. నా కొడుకు బటర్ మిల్క్ అంటే తెలీదు అని చెప్తున్నాను బా. నేనేం చెప్పలేదా?
ఏం ఒకటకే కానిచ్చేదో బాబు. ఎప్పుడు వస్తున్నారా? దిగుతున్నాడు పులి. పులి వందల్లో పులి దిగుతా ఉంది. చెప్పాలి బా, ఏం బిజీగా ఉన్నావు? అప్పుడే ఫోన్ చేస్తే నువ్వు అంటే ఎరుపు రిచ్ కార్లో పోతున్నావు. ఎరుపు పూక నిజం కార్లో పోతున్నావు. వీడియో కాల్ చేసుకోమంట. ఫ్రంట్ దీంట్లో కూర్చొని ఉన్నా. యాడిలా టోల్ గేట్ కాడికి హెడ్ ఎక్ అంటే పోయి టీ తాగేస్తాం. ఏమే కొత్త మూసుకొని ఫోన్ పెట్టుగానే. హలో, ఏం బా కొమ్మరం పులి తిన్నావా? నీ పువ్వు నీ వాడుతున్నామంట. ఆ రోజు ఆయనకి పెట్రోల్ బంక్ అయింది మచ్చా. 40 రూపాయలకి కొట్టి అంటే ఆయన 50 రూపాయలు కొట్టేసినాడు రా. అయితే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు. 10 రూపాయలు ఇవ్వడానికి సచ్చినాడు నా కొడుకు. అదే 1 రూపాయి లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అట్టా నా కొడుకు ఇడు. కొత్త అమ్మాయి వాళ్ళ ఆయన ఇడు మంటగాడు వచ్చినాడని 1/2 కేజీ పొటేల్ కూర కొట్టించినాడు. ఉన్నాయన దెంగి తినేసిపోదు ఊరికి బొక్క అది ఒకటి. ఏమంటున్నాడా వీడు? రాడు కదా ఎరుపుకోడు. ఏమే ఇంటికి పిలుద్దాము తినేసిపో. ఎంత బాగా చెప్తున్నాడు. ఎందుకు నేను రానని తెలుసు అప్పు కాడికి అంత తల్లాడుతా. ఉండు మామ తినేసిపోదువా మటన్ కూర అంట. ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం.